హాయ్ హలో వెల్కమ్ టు దివి బ్లాగ్స్. ఇలా పెనం పెట్టుకొని నూనె తగినంత వేసుకొని నేను ఆల్రెడీ చాపర్లో ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు అన్నీ కడిగి శుభ్రం చేసుకొని చాపర్లో కటింగ్ చేసుకున్నాను. అల్లం, వెల్లుల్లి అన్నీ. ఈలోపు నూనె వేడెక్కుతుంది కదా, అవును చూడండి ఎంత టేస్ట్ వచ్చిందో. నేను ఆ కార్లు కూడా అలా కడిగి శుభ్రంగా అవి చిన్న చిన్న ముక్కలు చేసి అవి కూడా చాప్ చేసి పెట్టుకున్నాను. లోపు హీట్ అయ్యింది ఆయిల్. మనం మసాలా దినుసులు వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కింది కదా, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకొని కొంచెం ధనియాలు వేసుకొని అవి వేగాక అందులో ఇంగు వేసుకొని అవి అయ్యాక మనం ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి అన్నీ చాప్ చేసి ఉంచుకున్నాం కదా, అన్నీ వేయించుకోవాలి బాగాని మీడియం ఫ్లేమ్లోనే. కొంచెం పసుపు, ఉప్పు కొంచెంసేపు వేయాక పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, మిరియాల పొడి, కరక్కాయ పొడి ఇవన్నీ వేస్తే పిల్లలకి ఒంటికి మంచిదని నేను వేస్తున్నాను. కావలసితే బలానికి పల్లీల పొడి, నెక్స్ట్ నువ్వుల పొడి కూడా వేస్తే మంచిది. వేసాక అలా కొంచెం కలుపుకోవాలి, మూత పెట్టుకోవాలి కొద్దిసేపు దగ్గరికి. తర్వాత మనం కాళ్ళు చాప్ చేసి ఉంచుకున్నాం కదా, అవి కూడా వేసుకోవాలి. మేము ముందే పసుపు, ఉప్పు అన్నీ వేసుకున్నాం కదా, సో మళ్ళీ వేయక్కర్లేదు. ఉప్పు అన్నీ వేసుకుంటే టేస్ట్ చూసుకోవాలి. ఇవన్నీ మనకి గ్రైండ్ చేసుకుంటే ఎంతగా రుచికరమైన కాలిఫ్లవర్ కారం పచ్చిగా రెడీ అయిపోతుంది. కాల్స్తే మళ్ళీ పోపు వేసుకోవచ్చు.